అసలు మీరు చూసిన అది డెస్టినేషన్ తెలుగు ట్రావెలర్. నేను ఈరోజు అయితే బెంగళూరు నుండి సౌదీ అరేబియా ట్రావెల్ అవుతున్నాను. ఫస్ట్ నాకు కనెక్టింగ్ బెంగళూరు నుండి హైదరాబాద్, అక్కడ ఒక 4 hours లేవర్ ఉంది హైదరాబాద్లో. నేను హైదరాబాద్ నుండి టుమారో మార్నింగ్ 3 o'clockకి బెంగళూరు దమాం ఫ్లైట్ అనమాట. మనం ఎయిర్పోర్ట్కి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకు పెద్ద స్టాచ్యూ కనిపించుద్ది. ఇది వచ్చేసరికి కెంపిగౌడ అనే రాజు స్టాచ్యూ. చరిత్ర ప్రకారం 16వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయ గారి ఆస్థానంలో ఈయన ఒక సామంత రాజు. ఈయనని బెంగళూరు నగర నిర్మాతగా పిలుచుకుంటారు. ఆయన జ్ఞాపకార్థం బస్ స్టేషన్ కి అలాగే ఎయిర్పోర్ట్ కి ఆయన పేరు పెట్టారు. ఎయిర్పోర్ట్ ఎంట్రీ అయిన దగ్గర నుండి ఫుల్ గ్రీనరీయే, ఎక్కడ చూసినా సరే. ప్రెజెంట్ మనము టెర్మినల్ 2కి రీచ్ అయ్యాము. టెర్మినల్ 2లో డొమెస్టిక్ ఆపరేషన్స్ జనవరి 15, 2023 నుండి స్టార్ట్ అయ్యాయి. ఈ టెర్మినల్ టోటల్గా 2,55,000 స్క్వేర్ మీటర్లో డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. మనందరికీ బెంగళూరు అంటే గుర్తుకొచ్చేది రిచ్ కల్చర్, హిస్టరీ, గార్డెన్ సిటీ, అలాగే టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియా. ఈ నాలుగిటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా టెర్మినల్ 2ని కన్స్ట్రక్ట్ చేశారు. సీలింగ్ మొత్తం బ్యాంబూ స్టిక్తో చేసినట్టు, అలాగే చెట్లు మొత్తం హ్యాంగ్ చేసి, అసలు ఇంటీరియర్ అయితే కళ్ళు చెదిరిపోయే విధంగా ఉంది. మీరు ఎంత వద్దనుకున్నా సరే మీ కళ్ళు ఆటోమేటిక్గా సీలింగ్ చెట్ల వైపు, ఆ ఇంటీరియర్ డిజైన్స్ వైపు వెళ్ళిపోతానే ఉంటుంది. డిపార్చర్ ఇన్ఫర్మేషన్లో చూశాను, నా ఫ్లైట్ ఆల్రెడీ వచ్చింది. బోర్డింగ్ పాస్ కూడా ఇష్యూ చేస్తున్నారు. ఇంకా ఫ్యామిలీకి బాయ్ బాయ్ చెప్పి ఇంకా బయలుదేరాను చెక్కింగ్ వైపు. లోపలికి వచ్చాను. ఇప్పుడే ఈ బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకున్నాను. ఇంకా లోపల ఎలా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను. ఎయిర్పోర్ట్ అయితే అన్ని ఎయిర్పోర్ట్ల కంటే ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అవి మొత్తం చెట్టు చూడండి పైన ఎలా హ్యాంగ్ చేస్తున్నారు. స్టార్టింగ్ ప్రతి ఒక్కటి ఇలాగే ఉంది. నెక్స్ట్ నేను 3-4 ఎయిర్పోర్ట్లో వెళ్ళాను కానీ అసలు ఈ విధంగా చూడలేదు. చాలా అట్రాక్టివ్గా ఉంది ఇదైతే. వేరే కంట్రీస్కి ట్రావెల్ అవుతున్నా, అలాగే ఎయిర్పోర్ట్లో రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ మనం ఏ ఐటమ్స్ తీసుకెళ్ళాలి ఏంటనేది కొంచెం డౌట్ ఉంటుంది. ఒకసారి మీకు కొన్ని ఇక్కడ డిస్ప్లే పెట్టున్నారు, ఏ ఐటమ్స్ ఇక్కడ అలౌ చేయరు అవన్నీ అనేది ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. టైం ట్రావెల్ చేసే వాళ్ళకైతే కొంచెం భయంగా ఉంటుంది. అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ ఎలా ఏంటనేది ప్రతి ఒక్కటి తెలియదు. సో ఇక్కడ ఏంటంటే డిపార్చర్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఫస్ట్ చూడండి టైమింగ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఎయిర్లైన్స్ ఉంది, డెస్టినేషన్ ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళేది, స్టేటస్ ఇక్కడికి వచ్చిందా లేదా, ఏమి క్యాన్సిల్ అయింది మొత్తం ఇక్కడ చూపిస్తారు. నెక్స్ట్ కౌంటర్, మనం ఏ టికెట్ కౌంటర్కి వెళ్ళి మన బోర్డింగ్ పాస్ అవన్నీ ఇక్కడ తీసుకోవాలి. టెర్మినల్ 2 దగ్గర ఉన్నాను. ఇక్కడ చూస్తే మొత్తం ఏ నుండి F వరకు కౌంటర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఎయిర్లైన్స్కి సపరేట్ కౌంటర్లు అవన్నీ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి మనం డిస్ప్లేలో. డిపార్చర్ ఉంటాయి చూడండి, ఇది డొమెస్టిక్ డిపార్చర్, అలాగే ఇంటర్నేషనల్ డిపార్చర్ సపరేట్గా ఉంటుంది. అది కూడా చూస్తాను. డొమెస్టిక్ డిపార్చర్ ఇది. అలాగే ఇక్కడ సైడ్ చూసుకుంటే ఆ కార్నర్లో ఇంటర్నేషనల్ డిపార్చర్ ఉంది. ఎయిర్పోర్ట్ లోపల చాలా ఏరియాలో ఈ విధంగా మీకు కనిపించుద్ది. ఇదేందనుకుంటున్నారా? ఏసీ. ఏం టెక్నాలజీ అసలు.
కానీ డైరెక్ట్ ఏం కనెక్టింగ్ లేకుండా మన ఇండియాలో ఉంటే మీరు డైరెక్ట్ ఇంటర్నేషనల్ డిపార్చర్లో వెళ్ళొచ్చు. నాది కనెక్టింగ్ వచ్చేసరికి హైదరాబాద్ది. సో నేను డొమెస్టిక్ డిపార్చర్లో వెళ్ళేసి అక్కడ నుండి D9 నాది, అక్కడ నుండి హైదరాబాద్, దాని తర్వాత లేవర్, నెక్స్ట్ దమా. బోర్డింగ్ పాస్ చూస్తే ఆ గేట్ లోపల అవుతాయి. డొమెస్టిక్ అంటున్నాను. అసలు ఈ వ్యూ చూడండి, గార్డెన్ లోపల నడుస్తున్నట్టుంది కానీ ఎయిర్పోర్ట్ లోపల నడుస్తున్నట్టు అనిపించడం లేదు. చెక్కింగ్ అయిపోయింది మొత్తం, బ్యాగ్లో ఏమి చెక్ చేసేది ఇక్కడే. చూడండి ఫౌంటైన్ ఏ విధంగా అరేంజ్ చేస్తున్నారో, ఆ ప్లేస్లో ఉంది కదా. లో ఏమేమి షాపింగ్ చేయొచ్చు ఏంటనేది కూడా ఒకసారి చూపిస్తాను కదండి. మనం వెళ్ళాలి. ఇక్కడ మనకు డిపార్చర్ గేట్, టాయిలెట్, లాంజెస్, సాలూన్ ఇవన్నీ ఉన్నాయి కదండి. మనకు 1 అవర్ టైం ఉంది. ఫ్లైట్ నాది 8:50కి అనమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 7:30 అయింది. D9, నేను రావాల్సింది D9. వీడియో తీసుకోవడంలో ఎక్కడ మర్చిపోతానన్న టైం మాటికి చూస్తున్నాను. ఇంక మనకు టైం చాలా ఉంది. వెళ్ళేసి ఎనీహో D9 దగ్గరికి వెళ్ళేసి కూర్చుంటే అక్కడ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. మనమైతే D9 దగ్గరికి వచ్చేసాము. ఆ సీలింగ్ చూడండి, ఆ లైట్ అరేంజ్మెంట్స్ కూడా, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే బెంగళూరు హిస్టరీ రిఫ్లెక్ట్ చేసే విధంగా చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు. స్టాచ్యూస్ అలాగే ఈ విధంగా చాలా ఉన్నాయి. కొన్ని చూపిస్తాను చూడండి. D9 దగ్గర వచ్చేసాము. మన గేట్ దగ్గర ఇక్కడే వెయిట్ చేయాలి. అలాగే మనకు డిపార్చర్ వచ్చేసరికి 8:50 టైం. బ్యాక్ సైడ్ చూసినా సార్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. అందరినీ పిలుస్తున్నారు అంటే. అక్కడ చూడండి D9 దగ్గర చూపిస్తుంది కదా, జోన్ వైజ్ పిలుస్తారు. ఫస్ట్ 1 అయిపోయింది, 2 మంది వచ్చేసరికి జోన్ 3. వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ బెంగళూరు. ఇంకా అంతా జస్ట్ ఇంకా లోపలికి వెళ్ళేసి ఫ్లైట్లో డైరెక్ట్ వెళ్ళి కూర్చోవడమే. ఫ్యామిలీకి దూరంగా వెళ్తున్నప్పుడు వచ్చే ఆ ఎమోషన్
ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే వెళ్ళే అతనికి అర్థమవుద్ది, మాటల్లో చెప్పలేం. లోపలికి ఎంట్రీ అవుతున్నాము. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు సౌండ్ అలాగే వైబ్రేషన్ ఏ విధంగా ఉంటుందో వినండి. టేక్ ఆఫ్ అయిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీలో మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకోవాలి, ఎక్విప్మెంట్స్ ఏమున్నాయి అనేది ప్రతి ఒక్కటి ఎయిర్ హోస్టెస్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా బెంగళూరు నుండి హైదరాబాద్ 1 అవర్. నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఫ్రూట్ ప్లేటర్ ఆర్డర్ ఇచ్చాను. ఇది వచ్చేసరికి మనకు 230 రూపీస్ ఛార్జ్ చేశారు. ఒక 6 టైప్ ఆఫ్ ఫ్రూట్స్ 3 పీసెస్ ఇచ్చారు. మీరు ఫ్లైట్ బుక్ చేసుకునేటప్పుడే ఇది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ క్యాష్ ఇచ్చేసి ఎయిర్ హోస్టర్స్తో మీరు తెప్పించుకోవచ్చు. మన సీట్ ముందు ఇలా కొన్ని సేఫ్టీ మాన్యువల్స్ పెట్టుంటారు. మనకు ఎయిర్ హోస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసినవే ప్రతి ఒక్కటి డీటెయిల్గా మాన్యువల్లో ఉంటుంది ఇందులో. అలాగే ఫుడ్ మెనూ కూడా పెట్టున్నారు. మనం వీటిలో ఐటమ్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి చెప్తే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాము. ఇంకా గ్రౌండ్ స్టాఫ్ అయి బ్యాగేజ్ అయి మొత్తం షిఫ్ట్ చేస్తారు. ఫ్లైట్లో అందరూ దిగేశారు. ఇంకా లాస్ట్ ల్యాండ్ అయిన తర్వాత రన్వే నుండి గేట్ దగ్గరికి బస్ అరేంజ్ చేస్తారు. వెల్కమ్ టు హైదరాబాద్. హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇక్కడ నాకు లేఓవర్ అరౌండ్ 5 అవర్స్ పట్టుద్ది. ఇక్కడ నుండి మార్నింగ్ 3 o'clock దమాంకి ఫ్లైట్. బ్యాగేజ్ నేను తీసుకోవాల్సిన అవసరం లేదు, నాది ఇంటర్నేషనల్ కనెక్టింగ్ కాబట్టి వాళ్ళే షిఫ్ట్ చేస్తారు. నేను డైరెక్ట్గా దమాంలో కలెక్ట్ చేసుకోవాలి. ఈ వీడియో ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.